ఇంగ్లాండ్ పై బరిలో దిగే భారత టీ20 జట్టు ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ గురించి చర్చ జరుగుతోంది. ఐర్లాండ్ తో సిరీస్ లోని టీనేజ్ సంచలనానికి ఛాన్స్ దొరుకుతుందని ప్రచారం నడిచింది. కానీ టీం మేనేజ్మెంట్ మాత్రం అవకాశం ఇవ్వలేదు. వరల్డ్ కప్ లో బరిలో దిగిన ఓపెనర్లనే కొనసాగించింది. అయితే అండర్ డాగ్ ఐర్లాండ్ చేతిలో భారత్ ఓడిపోయాక టీం మేనేజ్మెంట్ పై విమర్శలు పెరిగాయి. దీంతో ఇంగ్లాండ్ తో తొలి మ్యాచ్ లో వైభవ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. నిజానికి కొంతకాలంగా సూర్యవంశీ తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా అలవోకగా ఎదుర్కొన్నాడు. టోనీలో విధ్వంసమే సృష్టించాడు. ఆ తర్వాత శ్రీలంకలోనూ ఇంపాక్ట్ చూపించాడు. ఇంగ్లాండ్ తో తొలి మ్యాచ్ లో అవకాశం దొరికితే చెలరేగిపోవాలనే పట్టుదలతో వైభవ్ సూర్యవంశీ కనిపిస్తున్నాడు. అయితే సూర్యవంశీ కోసం ఎవరిని పక్కన పెడతారనేదే ఆసక్తికరం. అభిషేక్ శర్మ టీ20 ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన ప్లేయర్ శాంసన్. ఎవరిని తప్పించాలనేది టీం మేనేజ్మెంట్ కు తలనొప్పిగా మారింది. కానీ ఐర్లాండ్ తో రెండో మ్యాచ్ లో ఇద్దరు డకౌట్ గా వెనుతిరిగారు. గత మ్యాచ్ లో ఇషాన్ కూడా ఫెయిల్ అయ్యాడు. అయితే సంజు, ఇషాన్ లో మాత్రం ఒకరు వికెట్ కీపర్ గా సేవలు అందించేందుకు కొనసాగాల్సిందే. వన్ డౌన్ లో ఇషాన్ ఫిక్స్ అయినందున అభిషేక్ ను గాని సంజును కాని తప్పించే ఛాన్స్ కనిపిస్తోంది. లేదంటే ఒక ఆల్రౌండర్ ను తప్పించి మిడిల్ ఆర్డర్ లో శాంసన్ ను ఆడించాలనే వాదన వినిపిస్తోంది. ఇంగ్లాండ్ తో సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ మీద అందరి ఫోకస్ ఉండబోతోంది. ఐర్లాండ్ పై శ్రేయస్ అయ్యర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. కెప్టెన్ గా ప్లేయర్ గా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఇంగ్లాండ్ తో సిరీస్ శ్రేయస్ అయ్యర్ కు కీలకం కాబోతోంది. తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివం దూబే పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. సూర్యాంశ్ కు మరో అవకాశం ఉంటుందా లేదా అనేది హాట్ టాపిక్ అవుతోంది. గత మ్యాచ్ లో ప్రిన్స్ యాదవ్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్ పైన తొలి మ్యాచ్ లో బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. పేస్ విభాగంలో హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ కీలకం కాబోతున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ బెంచ్ కే పరిమితం కావచ్చు.